ఎందుకంటే మళ్ళీ ఏమన్నా మనసు మార్చుకున్నాడు అంటే లేనిపోని పని అవుతుంది. పెత్తనం నా దగ్గర ఉన్నా తాళం చేయి బట్టను దగ్గర ఉంది నగదుకు. నేనైనా బట్టి గారికి చెప్పాల్సిందే. కాబట్టి మిత్రులారా, ఈరోజు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఎందుకు ఇన్ని వివరాలు చెప్పినా అంటే, మనం రోజు చికెన్ మటన్ తిని ఆరోగ్యం దెబ్బతింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పథ్యం పాటించమని చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది? మార్చిన కారంతో తినాల్సి వస్తుంది కొంతకాలం. మార్చిన కారంతో తింటే మనకు నష్టం లేదు, ఆరోగ్యం కుదుటపడుతుంది. గత 10 సంవత్సరాలు అబద్ధాల పేరు మీద వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్టు కాగితాల మీద చూపించి అబద్ధ ప్రచారాలు చేసి ప్రజల్ని నమ్మించి నట్టేట గత ప్రభుత్వం ముంచితే, నిజం నిష్ఠూర్కమైన పర్వాలేదు, నిజం ఈరోజు నేను చెప్తే మిగతా 364 రోజులు ప్రశాంతంగా పరిపాలన చేయగలుగుతాం. ఒక్కరోజు సంతోషపెట్టడానికి అబద్ధం చెప్తే 364 రోజులు అబద్ధాలు చెప్పుకుంటూ బతకాల్సి వస్తుందని మా బట్టి గారు మాట్లాడినరు. మా బట్టి గారు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందని నాకు అనిపించింది. అందుకే రాష్ట్ర ప్రజలు ఈ వాస్తవిక బడ్జెట్ను అర్థం చేసుకొని నిజంగా ఎవరికి నిధులు కేటాయిస్తే వాళ్ళకు 100% నిధులు చేరే విధంగా మా పరిపాలన ఉంటుంది, మా నిర్ణయాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాట చెప్తే మాట నిలబెట్టుకుంటుంది. అందుకే మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తే ఈరోజు ప్రతిరోజు 13 కోట్ల రూపాయలు దాదాపుగా ప్రభుత్వం మీద భారం పడుతుంది. ప్రతి నెల తిరిగితే దాదాపుగా 300 నుంచి 400 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు చెల్లిస్తున్నది. అంటే